జెరుసలేయా దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. పూజలు చేయా దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. పావన యేసుని వాగ్దానమును, పావన యేసుని వాగ్దానముల ఫలమును పొందా వేగమే రండి. ఫలములు పొందా వేగమే రండి. పూజలు చేయా దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. పూజలు చేయా దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. ఈ క్రింది ఉద్దేశముల నిమిత్తము ప్రత్యేకముగా ఈ పూజా బలిలో ప్రార్థించుదము. వరంగల్ మేత్రాసనం కంచనపల్లి విచారణ. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజా స్థిరనిధి దాతలు మేకల మర్రెడ్డి మరియు లిల్లీ, కీర్తిశేషులు మేకల సాల్మాన్ రెడ్డి మరియు మరియమ్మ, మేకల కస్పారెడ్డి, షౌరిలమ్మ, సిస్టర్ మేకల బెర్నదెత్, శ్రీమతి మేకల ఉర్సుల, కుమారి మేకల షౌరీర్ గారులకు నిత్య విశ్రాంతిని చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్ సందేశ కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసము సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదము. వరంగల్ మేత్రాసనం బాలయేసు విచారణ, మహేశ్వరం నర్సంపేట ఫాదర్ దొడ్డారాజా 38వ గురుపట్టాభిషేక వార్షికోత్సవం సందర్భంగా వీరికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని మరియు తల్లిదండ్రులు దొడ్డ జోజిరెడ్డి, దొడ్డ వెరోనికమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు పూజాబలిని సమర్పిస్తున్నారు. మారంరెడ్డి ఆరోగ్యమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు దేవుడు చేసిన మేళ్లకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా పూజాబలిని సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ. మారంరెడ్డి అంతోనరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ మారంరెడ్డి విజయ, సుశీల కుటుంబ సభ్యులు దివ్య పూజాబలిని సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం ఫాతిమానగర్ విచారణ. అమెరికాలో 5వ పుట్టినరోజు జరుపుకుంటున్న తుమ్మ మిహికా గ్రేస్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తును దయచేయమని కోరుతూ తేజప్రియ, సందీప్, శ్యామల, చిన్నపరెడ్డి, రాణి కుటుంబ సభ్యులు ఈ పూజా బలిని సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత ఉద్దేశాలను ప్రభువునకు సమర్పించి అందరినీ దీవించి ఆశీర్వదించమని పూజ బలిలో వేడుకుందాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మానవుడు సైతానుతో ఎన్నో పోరాటాలు ప్రతినిత్యము పోరాడుతూనే ఉంటారు. మరి మనకి అనుదినము ఈ యొక్క చేదు అనుభవంలో మనము చాలాసార్లు నిరాశపడుతూ ఉంటాము. మనుషుల యొక్క సహాయము నిరుపయోగంగా అగుపిస్తుంది మనకు. కావున ఈ సమయంలో మనము దేవుణ్ణి ఆశ్రయించాలి. ఏలైనా ఆయన మన పక్షమున ఉంటే ధైర్యంతో మనము ఈ సైతాను శోధనలపై పోరాడి ఆయన బలము, శక్తితో మనము విజయాన్ని సాధించగలము. అప్పుడు పాపానికి, చెడుకు దూరంగా ఉండగలము. పుణ్యములో దినదినాభివృద్ధి చెంది మంచి మార్గంలో మనము ప్రయాణిస్తూ భగవంతుని ఎడల
భయభక్తులు కలిగి తోటి వారి ఎడల క్షేమాభావాన్ని కలిగి జీవించగలుగుతామో ఇలాంటి మంచి మనస్సును మనందరకు ప్రసాదించాలని వేడుకోవాలి. ఏలైనా ప్రభువునకు పశ్చాత్తాప హృదయం అంటే ఇష్టము. పలిగి నలిగిని వినయాత్మకమైన హృదయాన్ని ప్రభు ఎల్లప్పుడూ స్వీకరించి ఆశీర్వదిస్తారు. కావున ఈ పూజా బలిలో యోగ్యరీతిగా పాల్గొనడానికి పరిశుద్ధ హృదయంతో భగవంతుని సముఖంలోకి రావడానికి మన పాపాలను తప్పిదాలను మనస్ఫూర్తిగా ఇప్పుడు ఒప్పుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ చెంతకు వచ్చి నీకు మొరపెట్టుకుని వారికి సమీపమున ఉండుము. నీ దయను నమ్ముకునే వారిని కటాక్షించుము. తద్వారా పాపదోషముల నుండి విముక్తి నొందిన వారు స్వర్గమందు నడుస్తూ పవిత్రముగా ఉందురుగాక. వీరిని సన్మార్గంలో నడిపి మీ సన్నిధికి చేర్చండి. మీ వాగ్దాన ఫలములకు వారు సంపూర్ణ వారసులగుదురుగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అనేక జాతులకు నిన్ను తండ్రినిగా చేయుదును. మొదటి పట్టణము ఆదికాండము 17వ అధ్యాయము 3వ వచనం నుంచి 9వ వచనం వరకు. ఆ దినములలో అబ్రహాము దేవుని ఎదుట సాగిలపడెను. దేవుడు అతనితో మాట్లాడుచు, నేను నీతో ఒడంబడిక చేసుకొనుచున్నాను. నీవు అనేక జాతులకు తండ్రి వగుదువు. ఇక ముందు నీకు అబ్రహాము అను పేరుండదు. అబ్రహాము అను పేరు మాత్రమే ఉండును. అనేక జాతులకు నిన్ను తండ్రిగా చేసి తిని. నీ సంతతి పెంపొందింప చేయుదును. నీ నుండి జాతులు ఏర్పడును. నీ నుండి రాజులు పుట్టుదురు. నీ ఎడ, నీ సంతతి ఎడ నా ఒడంబడిక చెల్లును. అది తరతరములు దాకా శాశ్వతముగా స్థిరపడు ఒడంబడిక. నీకు నీ సంతతికి నేనే దేవుడను. మీకు కాని దేశముగా ఉన్న కానాను భూమిని మొత్తము నీకు, నీ తరువాతి వారికి శాశ్వత భోగముగా చేయుదును. నీ తరువాతి వారికి సైతము నేనే దేవుడును అని చెప్పెను. దేవుడు అబ్రహాముతో ఇంకా ఇట్లనెను, నీవు నీ సంతతి వారు తరతరముల దాకా నా ఒడంబడిక చెల్లునట్లు చూడవలెను. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ. ప్రభు తన నిబంధనము, ప్రభు తన నిబంధనమును నిత్యము స్మరించుచు పాటించును. నిత్యము స్మరించుచు పాటించును. ప్రభువును వెదకుడు, ఆయన బలమును వెదకుడు, నిరతము ఆయనను పూజింపుడు. అందరూ. ప్రభువు తన నిబంధనమును, ప్రభు తన నిబంధనమును నిత్యము స్మరించుచు పాటించును. నిత్యము స్మరించుచు పాటించును. ప్రభువు దాసుడైన అబ్రహాము సంతతి వారును, ప్రభువు ఎన్నుకొనిన యాకోబు వంశజులైన మీరు ఆయన సల్పిన అద్భుత కార్యములను, ఆయన చేసిన నిర్ణయములను జ్ఞప్తికి తెచ్చుకొనుడు. ఆయన మన దేవుడైన ప్రభువు. ఆయన తీర్పులు
భూమి అంతటికిని వర్తించును. అందరూ ప్రభువు తన నిబంధనమును ప్రభు తన నిబంధనమును నిత్యము స్మరించుచు పాటించును. నిత్యము స్మరించుచు పాటించును. ఆయన తన నిబంధనమును నిత్యము పాటించును. తన వాగ్దానములను నిరతము నిల్కొల్పును. అబ్రహామునకు తాను చేసిన ప్రమాణములను, ఇస్సాకునకు తాను చేసిన బాసను కలకాలము నిలుపుకొనును. అందరూ ప్రభు తన నిబంధనమును నిత్యము స్మరించుచు పాటించును. నిత్యము స్మరించుచు పాటించును. భావాలతో సరికొత్త రాగాలతో సంకీర్తనలతో సంగీత ధ్వనులతో కొత్త భావాలతో సరికొత్త రాగాలతో సంకీర్తనలతో సంగీత ధ్వనులతో నిండు భక్తితో క్రీస్తు దేవుని కొనుగరండి, ఆరాధించండి. నిండు భక్తితో క్రీస్తు దేవుని కొలువగరండి, ఆరాధించండి. కొత్త భావాలతో సరికొత్త రాగాలతో సంకీర్తనలతో సంగీత ధ్వనులతో నా హృదయ స్పందన, నా జీవన గాథ, నా హృదయ స్పందన, నా జీవన గాథ, నా మానస మందిరం నా ప్రియమైన యేసుదే, నా మానస మందిరం నా ప్రియమైన యేసుదే. కొత్త భావాలతో సరికొత్త రాగాలతో సంకీర్తనలతో సంగీత ధ్వనులతో ప్రభు మీతో నందురుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. అధ్యాయం 8 వచనములు 51 నుంచి 59 వరకు. ఆ కాలంలో యేసు యూదులతో, నా మాటను పాటించువాడు ఎన్నటికి మరణమును చవిచూడనని నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అంతటా యూదులు, నీకు దయ్యం పట్టిందని మాకిప్పుడు నిశ్చయముగా తెలియను. అబ్రహాము ప్రవక్తలు మరణించిరి, నా మాటను పాటించువాడు ఎన్నటికి మరణమును చవిచూడడు అని నీవు చెప్పుచున్నావు. మా తండ్రి అయిన అబ్రహాము మరణించెను, నీవు అతని కంటే గొప్పవాడవా? ప్రవక్తలు మరణించిరి, నీవు ఎవడవని అనుకొనుచున్నావు అని పలికిరి. అందుకు యేసు, నన్ను నేను మహిమపరుచుకునే ఎడల అది మహిమ కానేరదు. మీ దేవుడనని మీరు చెప్పుకొనుచున్న ఆ నా తండ్రియే నన్ను మహిమపరుచుతున్నాడు. మీరు ఆయనను ఎరుగరు, కానీ నేను ఆయనను ఎరుగుదును. నేను ఆయనను ఎరుగనని చెప్పిన ఎడల మీ వలె అసత్యవాదిని అగుదును. అయితే నేనును ఆయనను ఎరుగుదును, ఆయన మాటను పాటిస్తున్నాను. మీ తండ్రి అబ్రహాము నా రోజును చూచుటకు మిగిల ఉత్సాహపడెను, అతడు దానిని చూసి సంతసించెను అనెను. నీకు ఇంకను 80 సంవత్సరములైన నిండలేదు, నీవు అబ్రహామును చూచితివా అని యూదులు ప్రశ్నించిరి. అందుకు యేసు, అబ్రహాము జన్మించుటకు పూర్వమే నేను ఉన్నాను అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని పలికెను. అందువలన వారు ఆయనపై రాళ్ళు రువ్వ పూనుకొనిరి, కానీ ఆయన దాక్కుని దేవాలయం నుండి వెళ్ళిపోయెను.
ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. మాతోటి బంధువులు కానీ, విచారణ వాళ్ళు కానీ, మిగతా ప్రజలు పంచుకున్న కొన్ని ఉదాహరణలు మనము పరిశీలించి చూద్దాము వాళ్ళ అనుభవము. ఒకతను ఈ విధంగా చెప్పారు, తన అనుభవాన్ని మాతో పంచుకున్నారు. మా బంధువులు ఒకరు వచ్చి ఒక 2 లక్షల రూపాయలు అప్పు అడిగారు. దానికి సంబంధించిన నోటు, డేటు, ఇంట్రెస్ట్ అన్నీ రాశాము. ఆ సమయం వచ్చినప్పుడు డబ్బును చెల్లించమని అడిగితే వచ్చే నెలలో ఇస్తా, తర్వాత ఆ వచ్చే నెల అయిపోయిన తర్వాత మళ్ళీ అడిగితే ఇంకా 2 months, అలా టైంని పెంచుకుంటూ పోతూ చివరికి గొడవలు పెట్టుకొని ఆ ఇచ్చిన డబ్బు రాలేదు, ఇంట్రెస్ట్ రాలేదు. ఇది ఒక అనుభవము. ఇంకొకరు వాళ్ళ బాధాకరమైన అనుభవాన్ని పంచుకున్నారు. అదేమిటంటే, మా పొలముని మా పక్కింటి వాళ్ళు మాకు తెలియకుండానే వాళ్ళ పేరు పైన రిజిస్టర్ చేసుకున్నారు. అది గొడవలకు దారి తీసింది, కేసు అయింది, కొట్లాటలు అవుతున్నాయి. ఇది ఒక అనుభవము. ఇంకొకటి, బిజినెస్ చేసేవాళ్ళు మా పార్ట్నర్ మమ్మల్ని మోసం చేశారు. తర్వాత ఇక వివాహ జీవితానికి వస్తే పలానా ఊర్లో పలానా ప్యారిష్లో బంధువులు కానీ, ఇతరులు కానీ, మిత్రులు కానీ వాళ్ళ ఇంట్లో గొడవలు, చివరికి విడాకులు. సో ఈ విధంగా ఆడిన మాట, అనుకున్న బంధాలు, సంబంధాలు, ఒప్పందాలు, వీటన్నిటిని కూడా ప్రభువులు వాటిని గౌరవించి పాటించటం లేదని మనందరి జీవితాలలో, మన కుటుంబాలలో మనకి తెలుసు. నేటి డిజిటల్ యుగములో ఈ సంబంధాలు కానీ, బంధాలు కానీ, తర్వాత బిజినెస్ కానీ, ఏవే కానీ ఎవరైనా చూసినట్లయితే చాలా రకాలైన యాప్స్ వస్తూ ఉంటాయి. ప్రజలు ఆనందంతో, ఉత్సాహంతో వాటిని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, మేము అగ్రీ చేస్తున్నామని టిక్కులు కొడుతూ ఉంటారు. తర్వాత మనము చదివినట్లు, చూసినట్లు చాలామంది మోసపోయారు వివిధ రకాలైన యాప్స్తో. తొందరపాటు, చదవడం లేదు, ఈ విధంగా ప్రజలు ఇతరులను తప్పుడు దారిన పట్టించాలని, మోసగించాలని, అబద్ధాలు చెప్పాలని, ఇవన్నీ కూడా నేటి ప్రపంచంలో జరుగుతూ ఉన్నవి. ఇది మంచి క్రియ కాదు, మంచి చిహ్నం కాదు అని మనందరికీ తెలుసు. సో వీరందరిలో దేవుని యొక్క మాట పైన, ఆజ్ఞ పైన వారికి నమ్మకం అనేది, భయభక్తులు అనేది లేవని మనకి తెలుస్తూ ఉంది. అందుకే ప్రభు ఈనాడు సెలవిస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా ఇతరుల గురించి ఆలోచించాలి అని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. ఒక చిన్న మరి ఒక ఉదాహరణ, నేను ఒక ప్యారిష్లో ఉన్నప్పుడు హౌస్ బ్లెస్సింగ్కి వెళ్ళాను. అయితే ఆ గ్రామంలో ఉన్న ఒక వృద్ధుడు, దాదాపు 85 సంవత్సరాలు ఉంటాయి. ఆయన ఒక గడ్డపార తీసుకొని తవ్వుతూ ఉన్నాడు గార్డెన్లో. ఇక్కడ ఏం చేయబోతున్నావు అని అడిగితే, నేను ఒక మ్యాంగో చెట్టుని పెడుతున్నాను ఫాదర్ అన్నారు. మంచిదే, నువ్వు చేసేది మంచి కార్యమే. మరి నీవు దాని యొక్క పండ్లను తినగలవా? ఆ చెట్టు క్రింద నీవు కూర్చోగలవా అని అడిగితే, అది నేను తినటానికి కాదు, నేను దాని కింద కూర్చోవటానికి కాదు, అది మా మనమన్లు, వారి పిల్లలు ఈ విధంగా తింటారు అని ఒక ఆశాభావాన్ని, ఇతరుల ప్రేమను,
ఆయన వ్యక్తపరిచారు. అది కరెక్టే. మనందరం కూడా రకరకాలైన పళ్ళను తింటూ ఉన్నాము. అవన్నీ కూడా మనము పెట్టిన చెట్ల నుంచి కాదు. మీ గార్డెన్లో కానీ మీ పొలాల్లో కానీ అవి మీ తల్లిదండ్రులు పెట్టవచ్చు, మీ తాతలు పెట్టవచ్చు, ముత్తాతలు నాటవచ్చు. ఈ విధంగా వాళ్ళు భావితరాల గురించి ఆలోచించి ఆ మంచి పనులు చేశారు. ఇది ఈ తల్లిదండ్రులకు పిల్లల ఎడల ఉన్న ప్రేమ. మరి దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారో ఆయన ప్రేమ ఎలా ఉందో చూడండి అని ఈనాడు దేవుడు మనకి అబ్రహాము ఉదాహరణను ఇస్తూ ఉన్నారు. అబ్రహాము దేవునికి ప్రియమైన బిడ్డగా, విశ్వాసపూరితమైన బిడ్డగా, స్నేహితుడిగా జీవిస్తూ తన కాలాన్ని గడుపుతూ ఉన్నారు. అందుకే ప్రభు ఆయనతో ఒప్పందాన్ని చేసుకున్నారు. ఆ ఒప్పందము కలకాలము నిలిచిపోతుంది. నేను ఉదాహరణలు ఇచ్చాను. ఈ ఒప్పందాలన్నీ కూడా ప్రజలను మోసం చేసి ఇబ్బందులు పెట్టాయి. కానీ దేవుడు అబ్రహాముతో చేసుకున్న ఒప్పందము మెరుగైనది, గొప్పనైనది. ఆ ఒప్పంద ప్రకారము దేవుడు ఏం చేస్తున్నారంటే, సెలవిస్తున్నారంటే, నేను నిన్ను ఆశీర్వదించుతాను, నీ సంపదను పెంపొందిస్తాను, నీ ద్వారా జాతులు ఏర్పడతాయి, నీ నుండి రాజులు పుట్టుదురు అని దేవుడు వాగ్దానం చేస్తూ, ఇది ఈ తరము వారికే కాదు, వారి తర్వాత వచ్చే తరానికి, తరతరాలకు శాశ్వతంగా ఉంటుంది అని దేవుడు వాగ్దానాన్ని ఇచ్చారు. చూడండి, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో, మరి మన గురించి, తరతరాల గురించి ఆయన ఆశీర్వాదాలను ఎలా ఇస్తున్నారో, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఉండాలి అని దేవుడు ఆశిస్తున్నారు. అందుకే క్రీస్తు ప్రభు అంటున్నారు, నా మాటలు నీ యందు నిలిచి ఉన్నచో మీరు జీవిస్తారు. నేను ఇచ్చిన ఉదాహరణల వారి మాటల్లో కానీ, హృదయాల్లో కానీ, క్రియల్లో కానీ దేవుని మాట నిలవలేదు. అందుకే బైబిల్ యొక్క ఉదాహరణలు తీసుకొని దేవుని వాక్యాన్ని మనందరము కూడా మన హృదయాలలో ఉంచుకోవాలి. ఏలైనా అది దేవుని వాక్కు, క్రీస్తు ప్రభు యొక్క వాక్కు కాబట్టి జీవించాలంటే ఆ వాక్కు మనలో ఉండాలి. హెబ్రీలకు రాసిన లేఖ 4:12 మనము వింటాము. దేవుని వాక్కు సజీవమైనది, చైతన్యవంతమైనది, రెండంచుల ఖడ్గం కంటే పదునైనది, అది జీవాత్మలు మరియు కీళ్ళు మజ్జుకలి స్థానమును శోధించుకొని పోగలదు. అది మానవుల హృదయంలో ఉన్న ఆశలను, ఆలోచనను విచక్షింపగలదు. ఇలాంటి గొప్ప వాక్యం మనలో ఉంటే ఎప్పుడు కూడా నీతిని, సత్యాన్ని, దేవునిడల భయభక్తులను మనము ప్రదర్శిస్తాము. అందుకే జెరెమయా ప్రవక్త 15:16 ప్రభు, నీ వాక్కులు దొరికినప్పుడు నేను వాటిని భుజించాను. నీవు సర్వశక్తిమంతుడవు, సైన్యములకు అధిపతి, నా ప్రభుడవు, నేను నీ వాడను కనుక నీ వాక్కు నాకు ఆనందమును చేకూర్చెను, నా హృదయమునకు అది ప్రమోదమును ప్రసాదించెను, సంతోషమును అనుగ్రహించెను. దేవుని వాక్కి ఆయన ఎంతో ప్రాముఖ్యతనిచ్చి దాన్ని తిని ఆనందము, సంతోషముతో ఉన్నారు. అంటే ఆయనలో దేవుని యొక్క జీవం అనేది ఉంది కాబట్టి అంత ఆనందంగా ఉండగలిగారు. మరి మనము ఆ ప్రభు యొక్క వాక్యాన్ని వెతుకుతున్నామా? ఆధ్యాత్మికంగా ఆ వాక్యాన్ని భుజించి సంతోషము, ఆనందాన్ని పొందుతున్నామా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. కీర్తన 119, 105 ప్రకారము ప్రభు వాక్కు మన త్రోవకు వెలుగు, పాదములకు దీపము. అంటే చీకటిలో పడకుండా, తప్పులు చేయకుండా, అబద్ధమాడకుండా ఆ వాక్యం మనల్ని క్రీస్తు అనే వెలుగులో నడిపిస్తుంది. ఆ వెలుగులో నడిచిన వారందరూ కూడా
నిత్య జీవాన్ని పొందగలరు. క్రీస్తు ప్రభు సెలవిస్తున్నట్లు వాళ్ళు నిరంతరము జీవిస్తారు. మరి ఆ ఆశ మనందరికీ ఉన్నదా లేదా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి మనము. అదేలాగన ప్రమాణాలు చాలామంది చేస్తారు, వాటిని అనుసరించరు, పాటించరు, అబద్ధాలు చెప్తూ ఉంటారు. అందుకే క్రీస్తు ప్రభు యొక్క వాక్యాన్ని అందరూ కూడా ఆలకించాలి. మత్తయి 24:35 వచన ప్రకారము, భూమి ఆకాశములు గతించిపోవును, కానీ నా మాటలు గతించిపోవు. అంటే ప్రభు యొక్క మాటలు ఎవరైతే తమ హృదయాలలో ఉంచుకుంటారో ఎల్లప్పుడూ వారు ప్రభుతోనే నివసిస్తారు, జీవిస్తారు. మరి ఈ యొక్క ఆశను మనము కలిగి ఉన్నామా? ఇది కావాలి అని మనము ప్రయత్నము చేస్తున్నామా? క్రీస్తు ప్రభు ప్రసంగాలు, బోధనలు అవన్నీ కొంచెం కష్టంగా ఉన్నాయని శిష్యులు ఒకరి వెంట ఒకరు వెళ్ళిపోతుంటే ప్రభు అడిగారు, మీరు కూడా వెళ్ళిపోతారా అని శిష్యులను అడిగితే యోహాను 6:68 పేతురు గారు, ప్రభు మేము ఎవరి దగ్గరికి ఎక్కడికి వెళ్ళాలి? నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు అని మేము విశ్వసిస్తున్నాము, నీవు పవిత్రుడవని మేము గ్రహిస్తున్నాము అన్నారు. అంటే నిత్య జీవాన్ని కలిగి ఎల్లప్పుడూ ఉండాలని పేతురు గారు వ్యక్తపరిచారు. అదేవిధంగా మనందరం కూడా ప్రభు చెంత ఉంటే ఆ నిత్య జీవం అనేది ఉంటుంది. ఆధ్యాత్మికంగా మరణం అనేది ఉండదు. పరలోక భాగ్యము మనందరికీ లభిస్తుంది. ప్రభు సెలవిస్తున్నారు మత్తయి 7:24, నా బోధనను ఆలకించి దానిని పాటించువాడు రాతిపైన ఇల్లును నిర్మించుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. జడివానలు కురిసి వరదలు వెల్లువై పారి ఆ ఇంటిని తాకినప్పుడు అది పడిపోదు. అదేవిధంగా ఇసుకపై కట్టినది పడిపోతుంది. కావున ఆధ్యాత్మికంగా మనందరము కూడా క్రీస్తు అనే రాయిపైన మన జీవితాలను, మన కుటుంబాలను అన్నిటిని కూడా నిర్మించుకుంటే శాశ్వతంగా ప్రభు సన్నిధిలో జీవించగలము అని ప్రభు తెలియజేస్తున్నారు. ఈ విధంగా అబ్రహాము దేవునికి ప్రియమైన వారిగా ఉన్నారు. ఎవరైతే ఈ యొక్క ప్రభు యొక్క వాక్యాన్ని అనుసరించి పాటించి దాన్ని ధ్యానిస్తారో వాళ్ళు కూడా దేవునికి ప్రియమైన వారిగా ఉంటారు. దేవునికి ప్రియమైన వారిగా ఉండడం అనేది దేవుని యొక్క దయ, కృప, ప్రత్యేకమైన ఆశీర్వాదము. కీర్తన 124లో చదువుతాము, దేవునికి ప్రియమైన వారు నిద్రిస్తున్నా కూడా దేవుని యొక్క ఆశీస్సులు వారిపైన వస్తాయి. మరి మనము దేవునికి ప్రియమైన వారంగా ఉన్నామా లేదా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. అబ్రహాము దేవునికి ప్రియమైన వాడిగా ఉన్నాడు. అందుకే దేవుడు అతన్ని అంతగా దీవించారు. దేవుడు అంటున్నారు, ప్రియమైన వారిగా జీవించాలి అంటే మీరు సర్వశక్తివంతుడైన న్యాయ సన్నిధిలో నిర్దోషులుగా ఉండాలి. మనందరం రకరకాలైన తప్పిదాలు, పాపాలు అన్నీ చేస్తూ ఉన్నామో దేవుని సమక్షంలోకి వచ్చినప్పుడు నిర్దోషులుగా ఉన్నామా అంటే లేదని తప్పకుండా చెప్పాలి. కావున ఈ తపస్కాలంలో మనము ప్రభు సన్నిధిలో నిర్దోషులుగా ఉండే భాగ్యాన్ని దయచేయమని మనందరం కూడా వేడుకోవాలి. నేను దేవునికి ప్రియమిత్రుడను అని ప్రభు సెలవిచ్చారు. మనమందరము కూడా ఆ ప్రియమైన జీవితాన్ని జీవించాలి. ముఖ్యంగా నేను అబ్రహామునకు ముందుగా ఉన్నాను అని ప్రభు సెలవిచ్చారు. దీనికి ఒక చిన్న ఉదాహరణ, అబ్రహాము గుడారం దగ్గర ఉన్నప్పుడు 3 మనుషులు వచ్చారు. వారిలో మనం అనుకున్నట్టు త్రిత్వేక సర్వేశ్వరులు, పితా, పుత్ర, పవిత్రాత్మ. సో తప్పకుండా క్రీస్తు ప్రభు అబ్రహాం దగ్గరికి వచ్చారు. కాబట్టి అబ్రహాం కంటే ముందుగా నేను ఉన్నానని సెలవిస్తున్నారు. అదే అభయాన్ని మనకు కూడా ఇస్తూ, నేను ఎల్లప్పుడూ మీతో ఉంటాను, మీరు నాకు ప్రజలుగా ఉండండి, నాకు ప్రియమైన వారిగా ఉండండి అని ప్రభు సెలవిస్తున్నారు. ఆత్మపరిశీలన చేసుకుందాము. మనము ప్రభునకు ప్రియమైన వారిగా జీవిస్తున్నామా?
ప్రభునకు ప్రియమైన పుత్రులు పుత్రులుగా ఉన్నామా లేదా అని ఆత్మపరిశీలన చేసుకుంటే, లేకపోతే తప్పకుండా పశ్చాత్తాపడి దేవునికి ప్రీతికరమైన కార్యాలు మనందరం కూడా చేయాల్సి ఉంటుంది. అందుకే నిత్య జీవాన్ని పొందటానికి ప్రయత్నం చేద్దాము. ఈ లోకంలో ఉన్న కోరికలు, ఈ లోకంలో ఉన్న పదవులు, మిగతావన్నిటి కూడా పక్కన పెట్టి ప్రభువే నాకు సర్వస్వము అని అబ్రహాము జీవించినట్లు మరియు క్రీస్తు సమస్తాన్ని ఆ ప్రభువునికి సమర్పించి ఆయన చిత్తానుసారంగా జీవించారు. అందుకే ప్రభు వీరిని అత్యున్నత స్థానానికి లేవనెత్తి దీవించారు. అబ్రహాము ఆశీర్వాదకరంగా మారినట్లే మన జీవితాలను కూడా ఇతరులకు ఆశీర్వాదకరంగా మార్చమని ఈ యొక్క పూజా బలిలో మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాము. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. చేకొను దేవా దయతో నన్ను, చేకొను దేవా దయతో నన్ను దీవించుమయా, కృపతో నేడు దీవించుమయా, కృపతో నేడు. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా జీవితం నీకు అంకితం. సహోదరి సహోదరులారా, మీరు నేను అర్పించి బలి సర్వశక్తిగల సర్వేశ్వరికి ప్రీతికరమనట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ బలి అర్పణను దయతో స్వీకరించుమని అర్థిస్తున్నాము. ఈ దివ్య బలి మా హృదయ పరివర్తనమునకు, ప్రపంచ ప్రజలందరి పాప విముక్తిని కలుగునట్లు కరుణించుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోట నీ కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా మేము నిగ్రహముగా జీవిస్తూ నీకు కృతజ్ఞత తెలుపవలెనని నీవు చిత్తగించితివి. ఈ విధముగా పాపపూరితమైన మాలోని అహంభావమును విడనాడి నీవు మమ్ము కనికరముతో ఆదరించినట్లే మేము కూడా నిన్ను పోలి అవసరంలోనున్న పేదలను, బాధితులను జాలితో ఆదరించగలుగుదుము. కావున అగణిత దూతలతో అనేకమై మేము స్తుతిగీతములతో నిన్ను గణపరచుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచే వాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా.
పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచుతున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలి నర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుతున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయన ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచి ఉందుము, వేచి ఉందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతముకు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరిస్తూ అతడు మరలా వేంచేదని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పిస్తున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాము. తన మరణం ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరించుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నట్లా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొన్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా
పవిత్ర కన్యకయు దేవమాత అయిన మరియమాతతోనూ పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను నీ సేవకుడు మాలియో జగద్గురును మా అంతోని పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దురపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలుదశల చెదరిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున విని వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనుము. మేము నచ్చర చేరి నీ మహిమను వీక్షిస్తూ నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేళ్లను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండునట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమా. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగయుగంలో జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము ప్రభు సమాధానాన్ని తెలుపుకుందాము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయుము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపలను పరిహరించే క్రీస్తు ప్రభు, ఈ ప్రభు విందునకు ఆహ్వానించబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాను కాను, కానీ నీవు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన నిత్యజీవమున కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు. ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు. ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు. ఆమేన్ అనుచు నీవు శిరమును వంచి స్వీకరింపుము. ఆమేన్ అనుచు నీవు శిరమును వంచి స్వీకరింపుము. శిరమును వంచి స్వీకరింపుము. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు. ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు. పునీత ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలిగినట్టు చేయకర్ణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్టు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మిమ్ము ఎడబాయినట్లు, చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండినట్లు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము. నేను మేము స్తుతింతుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మాకు రక్షణదాయకమైన నీ వరములతో పోషింపబడి నీ దయకై అర్థించుతున్నాము. ప్రస్తుత యుగములో మా పోషక ఆహారంగా ఉన్న ఈ దివ్య సంస్కారము మమ్మ నిత్య జీవములో భాగస్థులను చేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోను ఉండురుగాక. దేవుని ప్రత్యేకమైన ఆశీస్సుల కోసమై మీ శిరములు వంచి ప్రార్థించండి. ఓ ప్రభువా, నీ ప్రజలను కనికరించుమని ప్రార్థించుచున్నాము. నీవు మెచ్చని వాటిని వారు అనుదినము నిరాకరించు. నీవు నిర్దేశించిన శాసనములను పాటించుటలో ఆనందమును కనుగొనున్నట్లు దీవింపుడు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమో, ఈ జనుల కోసమో సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. పాలుకారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో, పాలుకారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో. నాట్యమాడినాయి నడివీధిలో నడిచాయి, నాట్యమాడినాయి నడివీధిన నడిచాయి. నోరు తెరువలేదా ఈ ప్రేమ, బదులు పలుకలేదా ఈ ప్రేమ. నోరు తెరువలేదా ఈ ప్రేమ, బదులు పలుకలేదా ఈ ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమో, ఈ జనుల కోసమో సిలువలో సాగింది యాత్ర.